తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితుడు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అద్భుతమైన తిథుల్లో శుక్లపక్ష అష్టమి కూడా ఒకటని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 24వ తారీఖు శుక్రవారం అష్టమి, బగళాష్టమిగా జరుపుకునేటటువంటి రోజు. దశమహావిద్యలకి ఈ మధ్య ప్రాచుర్యం బాగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈవిడ్ని స్తంభనా దేవిగా కూడా కొలుస్తూ ఉంటారు. 8వ విద్య అయినటువంటి బగళాదేవి ప్రాముఖ్యత ఏమిటి? మరి సామాన్యులు, గృహస్థులు మరి రౌద్ర రూపాలకి, దశమహావిద్యల జోలికి వెళ్ళొద్దు అనేది చాలా మంది పండితులు చెప్పేటటువంటి మాట. మీరైతే ఏం చెప్తారు? బగళాదేవిని మరి కొలవచ్చా? దేనికోసం కొలవాలి? ఇవన్నీ ఒకసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అయితే ఎప్పుడైనా సరే కొలవద్దు అనేవాళ్ళు, కొలవండి అనేవాళ్ళు 2 రకాల వాళ్ళు ఉంటారు. అది సహజం. కానీ లోక భిన్న రుచి, తర్వాత యద్భావం తద్భవతి. అంటే నేను ఆవిడని శాంత రూపంలో కొలుచుకుంటున్నాను, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీరు ఉగ్ర రూపంలో కొలుచుకుంటే మీకు ఇబ్బంది, వామాచారంలో కొలుచుకోవాలనుకుంటే మీకు ఇబ్బంది. మనం అది చెప్పాం. అది మనం చెప్పాం. సో మనకి ఏది కావాలి, సాత్వికంగా మనం వెళ్ళాలనుకుంటున్నాం. నాకు మా అమ్మ ఎప్పుడు చక్కగా శాంతంగానే కనిపిస్తుంది, నేను శాంతం అనుకుంటున్నాను. సో మీరు ఏదో కోపిష్టి అనుకుంటే మీకు కోపమే కనిపిస్తుంది, నాకెలాది. సో మనకు కావాల్సింది శాంత రూపంలో కొలుస్తామా లేదా. కానీ నేను ఎవరికైనా అదే చెప్తా. అంటే ఇప్పుడు మీరు ఈవెన్ ఎలాంటి దుష్ట శక్తులైనా సరే, నేను అనేది ఉగ్రదేవత. ఇప్పుడు తారాదేవి ఉగ్రతారగాను ఉంది, మామూలు తారగాను కూడా ఉంది. సో మనం ఆ ఉగ్రత్వాన్ని తీసుకోవద్దు ఎప్పుడు కూడా. మీరు ఎన్నిసార్లు అడిగినా, నిద్రలో అడిగినా ఇదే చెప్తాను. సో మనం కావాల్సింది శాంత స్వరూపిణిగా భావించడం. ఎందుకని అంటే కనుక ఒకప్పుడు మనకు చాలా చిన్న, అంటే ఏమంటాం, కొన్ని ఒక 30-40 ఏళ్ల కిందట అయితే కనుక పెన్సిలిన్ అనేది చాలా దివ్య ఔషధం. పెన్సిలిన్ అది మనిషికి పడిందా అంటే మరణం నుంచి వెనక్కి వచ్చేస్తాడు. లేదు అంటే ఒళ్ళంతా దద్దులు లేకపోయి ముందు టెస్టింగ్ చేసేవాళ్ళు ఆ పెన్సిలిన్ అని, ఇంజక్షన్ అని. అది వస్తే వికటిస్తుంది, మళ్ళీ ఒక్కోసారి ప్రాణం కూడా పోతుంది. సో అందుకని ఈ పెన్సిలిన్ అనేది చాలా అద్భుతమైన ఔషధమే, కానీ కొంతమంది శరీర తత్వానికి అది పడదు. ఓకే. అలాంటివే దశమహావిద్యలు కూడా. అంటే అలాంటి దివ్య ఔషధం. అంటే మనకి అది ఉగ్రం అనుకుని భయపడుతుంది వేరు, కానీ ఆవిడని తీసుకుంటే కనుక ఈ దేవతల కన్నా కూడా ఆ దేవత చాలా తొందరగా పలకడానికి ఉంటుంది. అందుకని ఏదైనా సరే మన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒక దివ్య ఔషధం అనేది బగళముఖిగా భావించాలి. సో ఇక్కడ మనకి ఈవిడికి వచ్చేప్పటికి ఏంటంటే మనం కుజుడి యొక్క అంశగా, అంటే కుజుడి యొక్క అధిష్టాన దేవతగా ఈవిడ్ని తెలియజేయటం అనేది ఉంటుంది. బట్ కానీ ఆవిడ యొక్క ఆహార్యము, ఆవిడ యొక్క ఏమంటాం కట్టుకునే విధానము, అవన్నీ చూస్తే మరి గురుడికి కొద్దిగా దగ్గరేమో అనిపిస్తుంది నా వరకు. ఎందుకంటే పసుపు పచ్చ అంతా కూడా పసువే. ఆవిడ మొత్తం ఆరాల దగ్గర నుంచి అన్నీ కూడా పసుపుగానే కనిపిస్తాయి. సో పైగా మరి జ్ఞానం ఉన్నవాడు మాత్రమే అవతల వాడు నోరు కట్టేయగలుగుతాడు. కరెక్ట్. సో అది పొగరున్నవాడు అవదు. అవును, ఎక్కడో అక్కడ భంగపాటు అనేది ఉంటుంది. కానీ ఎటువంటి వాళ్ళనైనా సరే ఆకర్షించి వాళ్ళ వాక్కు బంధింపజేయగలిగే శక్తి మరి బగళాముఖి ఉంది. మరి కానీ బగళాముఖి మటుకు ఇంచుమించు అన్ని దశమహావిద్యల గురించి రాసిన పుస్తకాలన్నింటిలో కూడా ఆవిడ కుజుడు స్వరూపంగానే భావించారు. బట్ ఓకే, నా వ్యక్తిగత అభిప్రాయంలో మాత్రం కొద్దిగా నేను గురుడేమో అనుకుంటూ ఉంటాను. పోనీ ఇద్దరిని కలుపుదాం. గురుడు కుజుడు మంచి మిత్రులు కదా. కొంచెం జ్ఞానంతో అగ్రెసివ్ ఉన్నా పర్వాలేదు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం కదా. పైగా కొన్నిసార్లు అంటే జ్ఞానం అంటే మనకి ఒక పాత రోజుల్లో ఒక సూక్తి కూడా ఉండేది, మేధావుల మౌనం ఈ దేశానికి మరింత, మేధావుల మౌనం ఖచ్చితంగా చేయటం చెప్పి. సో అందుకని మేధావులకు అప్పుడప్పుడు తిరగబట్టడం కూడా రావాలి. సో అలా తీసుకోవచ్చు వాళ్ళు. మేధావులు తెలిసిన వాళ్ళు మాట్లాడకపోతే ఎలాగా కదా, తెలియని వాళ్ళు ఎప్పుడు తెలుసు. అంత చొరవగా మాట్లాడంటే కుజుడు అనుకుందాం, ఆ జ్ఞానం ఉండడం మేధావుతనం అనేది గురువు మంచి సమన్వయం. ఆ రకంగా బగళాముఖిని ఆరాధించారు. సో బగళాముఖి అనేది సరే మనకి ఏదైనప్పటికీ మనకున్న సమస్యలు అనేది కేవలం ఒక వాక్కనే కాదు, కోర్టుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నా కూడా. సో ముఖ్యంగా ఎలాంటి ఏమంటాం, కొన్ని ఏవైతే ధర్మబద్ధంగా మనం ఆక్రమించిన, అంటే మనం ధర్మబద్ధంగానే ఉన్నాము, మన దగ్గర అన్ని దస్తావేజులు అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మరి కబ్జాకారులు అవన్నీ కూడా ఆక్రమించుకోవటం, అలాంటివి ఏవైనా సరే లిటిగేషన్లు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనకి వాటిలో విజయం కలిగించడం ఆ బగళముఖి చేయటం అనేది ఉంటుంది. అంటే ఎటువంటి కోర్టు తగాదాలు ఉన్నా కానీ, లేదా ఇతరులతో మనం ఏదైనా సరే వెనకపడుతున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ మన బాస్ ఉంటాడు,
ఆ భాషకి నేను సరిగ్గా సమన్వయం చేయలేకపోతున్నాను. కరెక్ట్. సో ఖచ్చితంగా అంటే ఏదైనా సరే మనం మాటతో కమ్యూనికేట్ చేయటం కమ్యూనికేట్ చేయాలి అది ప్రతి ఒక్కరికి అవసరం కదా సార్. కదా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మాకు లాయర్లకి అదే అసలు ఇంట్లో భార్యాభర్తలు ఏదైనా సరే కరెక్ట్గా అందుకే చెప్పాలి మాట కదా. మాట ఉమ్. పైగా మనకి శరీర అవయాల్లో అంటే ఒక్కొక్క భాగం ఒక్కొక్కటి ఉంది. ఈవిడికి త్రివేణి సంగమం ఉంటుంది. కొండనాలుక మీద ఆవిడ ఉంటుందట. ఓకే. సో ఈ కొండనాలుక అనేది కన్ను, ముక్కు, తర్వాత మన నాలుక. చెవులు, ఆ, వీటిని చెవులా? ఈ మూడింటినిది వీటి యొక్క దాని యొక్క ఏమంటాం అంతిమంది ఇక్కడ ఉంటుంది అది. సో అక్కడ కొండనాలుక ఉంటుంది. అందుకే కొండనాలుకతో మనం చిన్నప్పుడు వీళ్ళు ఇవి చేసేవాళ్ళు యోగాలు. ఆ నాలుకని పైకి తిప్పి ముక్కును తాకిచ్చి అప్పుడు కొండనాలికి కరెక్ట్గా అది లోపల ఇదవుతుంది. సో దానివల్ల ఒక రకమైన తేజస్సు రావటం అనేది ఉంటుంది. సో కొండనాలిక అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అవును. సో మనకంటే దాంతో పని లేదనిపిస్తుంది కానీ బట్ కొండనాలికే ఇంపార్టెంట్. అవును. సో అటువంటి దాని మీద ఆవిడ ఆవహించి ఉంటుంది. ఓకే. సో అందుకని కొండనాలిక బాగుంటే మిగతావన్నీ కూడా బాగున్నట్టు. సో అందుకని పాత రోజుల్లో బాగా వెడల్పుగా నోరు వెళ్ళబెట్టమని వాళ్ళు డాక్టర్లు. ఎందుకంటే ఆ కొండనాలిక దగ్గర ఏమైనా చిన్న చిన్న మచ్చలు ఉన్నా, నలుపు అయిపోతున్నా క్రమంగా వీళ్ళ లోపల ఎక్కడో బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది. ఓకే. అలా సో గుర్తించేవారా? ఇది టెక్నాలజీ లేదు కదా. సో నాడులు బట్టి అలా నాలుకలు బట్టే చెప్పేసేవారు. చెప్పేసేవాళ్ళు. ఆ వెన్ను దగ్గర కూడా స్పృశించి చెప్పేసేవాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు ప్రతి గోళ్ళకు ఒక స్పెషలిస్ట్, వేళ్ళకు ఒక స్పెషలిస్ట్, ఎముకలకి అన్ని రకరకాల. అలాంటి అద్భుతమైన శక్తి బగళముఖి దేవికి ఉంది. సో బగళముఖిని ఆరాధించడం అనేది సరే ఎప్పుడైనా సరే ఒకవేళ ఆవిడని మనం ఆరాధించడం అనేది ఖచ్చితంగా పసుపు బట్టలు వేసుకుని చేస్తే కనుక మరింత తొందరగా పలకడానికి ఉంటుంది. శుక్రవారం మరి ఇది రావటం ఇంకేమైనా ఖచ్చితంగా ఇప్పుడు మనం అలాగే బగళముఖిని ఆరాధన అనేది చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ శుక్రవారం నాడు మటుకు ప్రతి ఒక్కరు చక్కగా ఉపయోగించుకుంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఒకటి మాస దుర్గాష్టమి అంటే ప్రతి శుక్రవారం అంటే ఒక మాసంలో వచ్చే ఏ అష్టమి అని మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అష్టమి నుంచి అమావాస్య లేదా పౌర్ణమి అక్కడ దాకా ఉన్న తిథులన్నీ కూడా ఎప్పుడైనా సరే మనం దశమహా విద్యలకు చేసుకోవచ్చు. అష్టమి నుంచి మొదలవుతాయి సార్. అష్టమి నుంచి చివరి అమావాస్య వస్తే అమావాస్య లేదా పౌర్ణమి అయితే అంటే మనం బహుళాష్టమి నుంచి బిగించేస్తే అమావాస్య దాకా వస్తాము, శుక్లాష్టమి నుంచి చేసుకుంటే పౌర్ణమి దాకా వస్తాం. సో ఇవన్నీ కూడా ఈ దశమహా విద్యలకి ప్రీతికరమైన రోజులు అని చెప్పారు. ఓకే. సో అందుకని అష్టమి నుంచి మనం ఇవాళ ఒకవేళ పొరపాటు మనకు కుదరకపోయినా బహుళాష్టమికైనా చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే వైశాఖ మాసంలో ఈవిడ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మనకి మాస దుర్గాష్టమి అని ప్రతాష్టమి వస్తుంది. కానీ అనుకోకుండా అలా అది శుక్రవారంతో కూడా రావటం అనేది ఒకటి, అష్టమి అనేది సరే కలిసి వస్తుంది. వైశాఖ శుక్ల అష్టమి నాడు ఈవిడ ఆవిర్భావించింది కాబట్టి అదే వస్తుంది. కానీ మనం తరచూ చెప్పే ఏవైతే అతి కాస్మెటిక్ ఎనర్జీ కలిగిన పుష్యమి నక్షత్రం కూడా ఆ రోజే వచ్చింది. సో ఖచ్చితంగా ఈరోజు సాధన ఎవరైనా మొదలెడితే అంటే కొత్తగా సరే ఈ రోజుకి ఈ రోజు ఏదైనా సరే ఒక రోజుతో మనం ఏదైనా పూజ అనుకుంటే ఆ పూజ ఆపేస్తారు, అది వేరే విషయం. కానీ నేననేది ఏంటంటే ఇక్కడి నుంచి క్రమంగా తప్పకుండా బగలాదేవిని కనుక ప్రతిరోజు ఆవిడది ఏదైనా సరే ఒక స్తోత్రం అవ్వచ్చు లేదా ఏదైనా సరే ఇప్పుడు మనం చెప్పే మంత్రం అవ్వచ్చు, దాన్ని ప్రతిరోజు కూడా వీళ్ళు పఠించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ వాక్ అనేది అంటే వాక్ శుద్ధి పెరగటం అనేదే కాదు. ఇప్పుడు కవులు ఉన్నారనుకోండి చక్కటి కవిత్వం వస్తుంది, సినిమా పాటలు రాసేవాళ్ళు, మాటలు రాసేవాళ్ళు, వాళ్ళకి అద్భుతమైన ప్రావీణ్యతం రావటం అనేది ఉంటుంది. సో అందుకని ఏ మాట కావాలనుకున్నా కూడా పదాల మీద పదాలు ఆవిర్భావం జరగాలి అంటే కనుక ఖచ్చితంగా బగల. సో కనుక బగల దీన్ని ఏ రకంగా అంటే ఇందాక చెప్పిన పసుపు, తర్వాత ఈరోజు పులిహార నివేదన చేయాలి. అంటే పసుపు ఉండేవి ఆవిడకి ఇంపార్టెంట్. సో అందుకని పులిహార నివేదన చేయాలి. తర్వాత మరి ఏదైతే మనం మంత్రం అనేది అయితే కనుక అది లూమ్ అంటే హా ఉంది కదా, ఏరాల హా దానికి దీర్ఘం, దాని కింద లావత్తు లూమ్, అది రైట్ కొద్దిగా కష్టం రైట్ కదా, అది అనేసి తర్వాత ఓం బగలాదేవ్యే నమః అంటే సింపుల్ అంతే. అది ఓం హ్లూం బగలాదేవ్యే నమః, ఓం హ్లూం బగలాదేవ్యే నమః. బగళ్ళ అళ అలా అనేది అళ అంటేనే పవర్ ఉంటుంది. సో ఆ లాకి అలాకి చాలా మంది అంటే ఇది పర్వాలేదు కొంతవరకు ఏమంటే క్షమించొచ్చేమో కానీ చాలా మందికి కృతజ్ఞతకి తేడా తెలియకపోవడం. చాలా మంది గురువు గారు మీకు కృతజ్ఞతలు అంటే అంటారు.
కృతజ్ఞత అంటే పూర్తిగా రివర్స్, కృతజ్ఞత అంటే రివర్స్. అంటే అటువంటి ఈ 2 పదాలకు ఉన్న వ్యత్యాసం కూడా ఇవాళ జనరేషన్‌లో చాలా మందికి తెలియకపోవటం శోచనీయం. శోచనీయం. సో అది ఆ పదాలు మనకి తెలుగులో తెలిసి ఉండాలి కరెక్ట్. ఎందుకంటే అది పనిచేస్తుంది కాబట్టి. రైట్ సార్. కదా. సో ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవమంటారు సార్? అంటే మనం ఎప్పుడైనా సరే 108 లేదంటే అర్ధమాల 54 సార్లు చదవాలి. Done. ఇవాళ నుంచి ఖచ్చితంగా పుష్యమి నక్షత్రం కాబట్టి ఒక 40 రోజుల్లో, 60 రోజుల్లో, 90 రోజుల్లో అలా పెట్టుకోండి లెక్క. ఉమ్, ఆ రకంగా ప్రతిరోజు నివేదన అనేది ఏమి ఉన్నా ఏం లేకపోయినా పర్వాలేదు, ఉత్తి నిమ్మకాయ నీళ్ళు పెట్టినా కూడా సరిపోతుంది. ఉమ్. ఆ రకంగా చేయొచ్చు. బట్ శుక్రవారాలు మాత్రం కొద్దిగా పులిహార, అంటే 40 రోజుల్లో వచ్చే శుక్రవారాలు శుక్రవారాలు అయితే అన్ని. పులిహార. ఇది రాత్రి చేయమంటారు సార్, పొద్దున చేయమంటారు? అంటే పొద్దున్న చేస్తుంది. అంటే మామూలుగా అయితే దశమావిద్యలకి రాత్రిపూట ఆ. ప్రీతికరం అనేది ఉంటుంది. బట్ కానీ పర్వాలేదు, పగలు చేసుకోండి మనకి పగలు. సరిపోతుంది. స్విచ్ వర్డ్ కూడా చెప్తారు కాబట్టి బగలాముఖికి చాలా అంటే రిలవెంట్ గా ఉండే స్విచ్ వర్డ్ ఏదైనా చెప్పండి సార్. రైట్. ఈ అమేజింగ్ సన్ పవర్ బిగిన్ నౌ. అమేజింగ్ సన్ పవర్ బిగిన్ నౌ. అమేజింగ్ సన్ సన్ పవర్, పవర్ సన్ఫ్లవర్ సన్ ఫ్లవర్ కాదు, సన్ పవర్, ఫ్లవర్ అనుకుంటున్నా కాదు. సన్ పవర్. వన్ మోర్. అమేజింగ్ సన్ పవర్ బిగిన్ నౌ. రైట్, బ్యూటిఫుల్. దీన్నైనా చదువుకోవచ్చు. రైట్. రైట్ సార్. చాలా చక్కగా చాలా ఉత్సాహంగా చెప్పారు సార్. దశమా విద్యలు అంటే ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహం వచ్చేస్తుంది, కనిపిస్తుంది అది. అయితే ఈ ఉత్సాహాన్ని ఇంకాస్త రెట్టింపు చేస్తూ చిన్నమచ్చ ఈవిడ జయంతి కూడా వస్తోంది. మరి ఆ అంటే వీడియో కూడా వైశాఖ తెలియజేస్తుంది. మాసంలో మనకి తదియ నాడు మాతంగి జయంతి, ఆ, అష్టమి నాడు బగల. బగల, చతుర్దశి చతుర్దశి, అది చిన్నమస్త. శుక్లపక్ష చతుర్దశి, రైట్. చిన్నమస్స. మరి ఆ అమ్మవారికి సంబంధించి కూడా తెలుసుకుందాము. థ్యాంక్ యూ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్కారం సార్.